నాకన్నా కూడా ఏది నీ జీవితంలో ఎక్కువ కాదు, ఎక్కువగా ఉండకూడదు. నువ్వు నన్నే ఎక్కువగా ప్రేమించాలి, నువ్వు నాతోనే ఎక్కువగా మాట్లాడాలి. ఆఖరికి నీ కడుపును పుట్టిన నీ సొంత పిల్లల కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా, నువ్వు ప్రేమించే ఎవరికన్నా అయినా సరే, నీ డబ్బు అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు, దేవుడి స్థానాన్ని దొంగిలించడము అనేది దేవుడు చూస్తూ ఊరుకోలేడు అనమాట. అది తట్టుకోలేడు. ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి, ఈమె నాకు సంబంధించిన వ్యక్తి, ఈమె నాతోనే ఉండాలి. అంత సెన్సిటివ్గా ఉంటాడు మనతో యేసుక్రీస్తు ప్రభువారు. అంత సున్నితమైన మనస్తత్వం అయింది. నిజమైన ఆరాధన అంటే ఏంటి, నిజమైన వర్షిప్ అంటే ఏంటి అనే విషయాన్ని ఈరోజు నేను మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారునప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మ్రొక్కి అనే మాటని మీరు అండర్లైన్ చేసుకోండి. దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఇప్పుడు దేవునికి మ్రొక్కి అనే మాటను అండర్లైన్ చేసుకోండి. మనకి తెలుగు బైబిల్లో మ్రొక్కి అనే రాయబడి ఉందండి. ఇంగ్లీష్ బైబిల్లో కనుక చదివితే వర్షిప్ అని ఉంది. అంటే మ్రొక్కి అనేది కూడా కరెక్ట్ వర్డే, సరైన మాటే. వర్షిప్ అనేది ఇంకా బాగుందన్నమాట. ఇది మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించాలి అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా ఇక్కడి నుంచే ప్రారంభమైందండి. దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి మ్రొక్కాలి అనే మాటను అబ్రహాం గారి దగ్గర నుంచి మనము వినొచ్చు, చూడొచ్చు అనమాట. అయితే ఈరోజు నా అంశము ఈ వర్షిప్ గురించే నేను చెప్తున్నాను. అయితే అబ్రహాముకు చాలా సంవత్సరాల తర్వాత లేక ఒక కుమారుడు పుట్టాడు. అది మీ అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలు అంటే బహుశా మన నార్మల్గా మనము కనుక ఒక పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి పిల్లలు పుడితే మనము వాళ్ళని చాలా మురిపెంగా, చాలా ముద్దుగా, అట్లీస్ట్ వాళ్ళని కాళ్ళు కూడా కింద పెడితే వాళ్ళకి ఏమన్నా అయిపోతుందేమో అని అంత సున్నితంగా, అంత సెన్సిటివ్గా పిల్లల్ని, లేక పుట్టిన పిల్లల్ని అంత గారాభంగా చూడటము నేను చూసాను నా కళ్ళారా కొంతమంది ఫ్యామిలీస్ని. అక్కడక్కడ వింటూ ఉన్నాను కూడా. సో ఇదంతా మనకి తెలిసిందే. లేక పుట్టిన పిల్లల మీద మమకారము, ప్రేమ, గారాభం, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడము, వాళ్ళు ఏం చెప్తే అది చేయటము, వాళ్ళ మీదే మన హోప్స్ అన్ని పెట్టుకోవడము, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇవన్నీ సర్వసాధారణం. అయితే అబ్రహాం గారి జీవితంలో కూడా మనం చూస్తే వీళ్ళకి కూడా చాలా ఆలస్యంగా ఒక కుమారుడు జన్మించాడు. ఆ ఆలస్యం అసలు ఎలాంటి ఆలస్యం అంటే ఏకంగా సారాకు ఆ గర్భధారణ అనే యొక్క పరిస్థితే ఆమె కడుపులో లేదు. ఆమె శరీరం సహకరించట్లా, ఆమె అవయవాలు సహకరించట్లా, ఏదీ లేదు. ఆమెకు ఋతుక్రమము ఆగిపోయింది. అయితే ఆ టైంలో అకస్మాత్తుగా దేవాది దేవుడు ఒక అద్భుత రీతిగా ఆమె గర్భాన్ని తెరిచి వారి కుటుంబంలో ఒక వారసుని, ఒక వాగ్దాన పుత్రుని ఇచ్చారు. ఆ సమయానికి వారి వయస్సు ఎంత? అబ్రహాం గారికి 100 సంవత్సరాలు, సారా గారికి 90 సంవత్సరాలు. ఇటువంటి వయసులో తాత, అమ్మమ్మ, జేజమ్మ అవ్వవలసిన వయసులో తల్లి తండ్రిగా మారారు అంటే వాళ్ళు నిజంగా ఎంత ఆశ్చర్యము ఒక ప్రక్కన, సంతోషము ఒక ప్రక్కన, అన్ని కలగలిపి వాళ్ళ జీవితంలో మొత్తం అంతా ఆ బిడ్డలోనే చూసుకుంటున్నారు వాళ్ళ సంతోషాన్ని. అయితే
దేవాది దేవుడు ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క సంగతిని అంతా చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు. దేవుడు మనసు ఎలాగుంటుందంటే అండి, చిన్నపిల్లలు చాలా స్వార్థంగా ఎలాగుంటారు, మా అన్నయ్యని కాదు నన్నే ఎక్కువగా ప్రేమించాలి, మా నాన్న మా అమ్మ కన్నా కూడా నన్నే ఎక్కువ ప్రేమించాలి అని చిన్నపిల్లలు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు కదండి, కొంచెం పొసెసివ్గా ఉంటారు కదా. సో దేవుడు కూడా మన విషయంలో అలాగే ఉంటాడు. ఎలా ఉంటారంటే, నాకన్నా కూడా ఏది నీ జీవితంలో ఎక్కువ కాదు, ఎక్కువగా ఉండకూడదు, నువ్వు నన్నే ఎక్కువగా ప్రేమించాలి, నువ్వు నాతోనే ఎక్కువగా మాట్లాడాలి, ఆఖరికి నీ కడుపును పుట్టిన నీ సొంత పిల్లల కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా, నీవు ప్రేమించే ఎవరికన్నా అయినా సరే, నీ డబ్బు అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు, దేవుడు స్థానాన్ని దొంగలించడము అనేది దేవుడు చూస్తూ ఊరుకోలేడు అనమాట. అది తట్టుకోలేడు. ఆయన ఎట్లా కోరుకుంటాడంటే మన దగ్గర నుంచి ఒక పొసెసివ్గా ఆలోచిస్తాడు. ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి, ఈమె నాకు సంబంధించిన వ్యక్తి, ఈమె నాతోనే ఉండాలి, ఈ వ్యక్తి నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నాతోనే నడవాలి అని ఒక చిన్న పిల్లల మైండ్ సెట్ లాగా ఉంటుందండి దేవుడు వ్యక్తిత్వం మనతో. అంత సెన్సిటివ్గా ఉంటాడు మనతో యేసుక్రీస్తు ప్రభు వారు. అంత సున్నితమైన మనస్తత్వం అయింది. అంత మంచిగా ఆలోచిస్తారు మన గురించి. అంటే అది తప్పు కాదు, అంటే అదేదో స్వార్థం అని నేను చెప్పలేను, కానీ దేవుడు అంత ఎక్కువగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అర్థం. అంతగా ఆయన ఎదురు చూస్తున్నారు మన నుంచి. అయితే అబ్రహాంని కూడా అదే రీతిగా ఆలోచించారు. ఇక్కడ మాట రాయబడింది చూడండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును, ఎట్లా మాట్లాడుతున్నాను చూడండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. దేవుడు మాట ఎట్లా చెప్తున్నారు చూడండి అబ్రహాంతో, నీవు ప్రేమించు అంటే నువ్వు బాగా ప్రేమిస్తున్నావు నీ కుమారుణ్ణి, నాకన్నా కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్నట్లుగా ఇక్కడ ప్రభువు వారితో మాట్లాడుతున్నారు. నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశంనకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ ఆ మాట చెప్తున్నప్పుడే అబ్రహాంకి మేబీ కళ్ళలో నీళ్లు తిరిగి ఉంటాయి. అయ్యో, నాకు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి ఒక వాగ్దాన కుమారుని నేను పొందుకుంటే, ప్రభు అమాంతంగా ఇప్పుడు దహన బలిగా అర్పించమని నా కుమారుణ్ణి అడిగాడు. ఆ కుమారుడు ఏమన్నా గొర్రెపిల్ల ఇచ్చేయడానికి? అతను నా కడుపును పుట్టిన కుమారుడు, నా రక్తాన్ని పంచుకొని పుట్టిన కుమారుడు, నేను ఎలాగివ్వాలి అనే మనస్సులో కూడా ఆయనకి ఒక చిన్న ఆలోచన కూడా రాలేదండి. వెంటనే ఆయన తెల్లవారంగానే అబ్రహాం లేచి గాడిద గంత కట్టి తన పని వాళ్ళలో ఇద్దరిని తీసుకొని మోరియా పర్వతానికి ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అక్కడ తన పని వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఈ గాడిద ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు పైకి వెళ్ళి దేవుడికి మ్రొక్కి మరలా మీ వద్దకు వస్తాము అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, దేవుడు ఆయన నాతో చెప్పింది నేను చేస్తే తిరిగి నా కుమారుని ఆయన తీసుకోడు, నాకు మరలా ఇచ్చేస్తాడు అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళతో చెప్తున్నాడు. వెళ్ళి మరలా మేము మీ వద్దకు వస్తాము అంటున్నాడు. నేను ఒక్కడనే వస్తానని చెప్పట్లేదు, మేమిద్దరం వస్తాము అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసము దేవుడి పైన మీరు గమనించండి. దేవుడిని ఎంతలాగా ఆయన నమ్ముతున్నాడు, ఎంత గుడ్డి విశ్వాసం ఆయనది. దేవుని యొక్క హృదయాన్ని అంత బాగా అర్థం చేసేసుకున్నాడు. అందుకనే ప్రభు ఆయనకు ఒక చక్కటి బిరుదు ఇచ్చాడు, అబ్రహాము నా స్నేహితుడు అని అన్నాడు. అంటే ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ మనసు చాలా బాగా తెలుస్తుందండి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తెలుసుకునే దానికన్నా కూడా ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఈ పిల్లవాడు తన తల్లిదండ్రులకి ఏం చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు దాచేస్తారు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చెప్పకుండా, కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాత్రం వెళ్ళి అన్నీ పంచుకుంటారు. ఎందుకంటే ఫ్రెండ్ అంటే అదొక అటాచ్మెంట్, అదొక ఎఫెక్షన్. అలాగే ప్రభు అయిన యెహోవా దేవుడు అలాగే అబ్రహాం గారు ఒక ఫ్రెండ్స్ లాగా మూవ్ అయ్యారంట వాళ్ళ లైఫ్లో. ఒక ఫ్రెండ్ ఎలాగా తన యొక్క ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాడో, తన హృదయంలో ఏముందో అర్థం చేసుకుంటాడో, కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఏం చెప్పకపోయినా వారి యొక్క ఎమోషన్స్ని బట్టి, వాళ్ళ హావభావాలు బట్టి మనకు అర్థమైపోతుంది అతని హృదయంలో ఏమనుకుంటున్నాడు అనేది. అంత ఎఫెక్షన్ అనేది ఉంటుంది మన ఫ్రెండ్స్ దగ్గర. సో అబ్రహాం గారికి కూడా అర్థమైపోయింది,
దేవుడు నా నుంచి నన్ను పరిశోధిస్తున్నాడు, నన్ను టెస్ట్ చేస్తున్నాడు, కానీ నేను ఈ టెస్ట్లో పాస్ అవ్వాలి, నేను ఆయనకు మొక్కితే, నేను ఆయనకు ఆరాధన చేస్తే, దేవునికి ఈ సమయంలో నేను లోబడితే ప్రభు నా కుమారుణ్ణి తీసుకోడు, ఖచ్చితంగా నా కుమారుణ్ణి నాకు తిరిగి మరలా ఇస్తాడు అనే ఒక మంచి విశ్వాసంతో, గొప్ప విశ్వాసంతో మోరియా పర్వతం మీదకి ఇస్సాకుని తీసుకొని బయలుదేరాడంట. ఆ రోజు బయలుదేరి అక్కడ ఆ కుమారుని బలి ఇద్దాము అని అనుకునే సమయానికి ప్రభువారు ఆయన యొక్క విశ్వాసానికి, ఆయన యొక్క మంచితనానికి ఆయన దాసోహం అయిపోయి వెంటనే అబ్రహాము, నువ్వు ఎత్తిన చేయి దించు, ఆ కుమారుని నువ్వేం చేయొద్దు, ఇదిగో నీ కుమారుడికి ప్రతిగా నేను ఒక గొర్రె పిల్లను ఆ ముళ్ళ పొదల్లో పెట్టాను, అది తీసుకుని వచ్చి నీ కుమారుడికి ప్రతిగా ఆ గొర్రె పిల్లను అర్పించు అని చెప్పి ఆ కుమారుణ్ణి తిరిగి మరలా అబ్రహాం చేతులకు అప్పగించేశారు. హల్లెలూయా. ఈ సమయంలో నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, నిజమైన ఆరాధన, నిజమైన వర్షిప్, నిజంగా దేవుడికి మొక్కడము అంటే, ఆరాధన అంటే చాలామంది అనుకునేది పాటలు పాడడము, పాటల ద్వారా దేవుడిని స్తుతించడము, లేకపోతే డ్రమ్స్ వాయించడము, లేకపోతే మన యొక్క తలాంతుల ద్వారా, మన యొక్క మంచి మంచి తీయటి గొంతు ద్వారా ప్రభుని స్తుతించడము, ఇదే ఆరాధన అని మనం అనుకుంటాం. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద వర్షిప్లో ఒక భాగము, ఇది కూడా వర్షిప్లో ఒక భాగము. కానీ నిజమైన ఆరాధన అంటే ఏంటంటే, నీ జీవితంలో నీకు విలువైనది, అత్యంత ఘనమైనది ఏదైతే ఉందో అది నువ్వు దేవుడికి ఇచ్చి దేవుణ్ణి మొక్కడము, దేవునికి పూజించడము, అదే నిజమైన ఆరాధన. మళ్ళీ చెప్తున్నానండి, నీ జీవితంలో మీకున్న విలువైనది, మీ జీవితంలో మీకున్న అత్యంత ప్రాముఖ్యమైనది, ఇది నాకు ముఖ్యము, ఇది నాకు ఇంపార్టెంట్ అని మీరు ఏదైతే అనుకుంటారో అది దేవునికి మీరు సమర్పించడమే, సమర్పించి ఆయనకు మొక్కటమే నిజమైన ఆరాధన అంటే. అది ఇక్కడ అబ్రహాం చేశాడండి. ఆయన జీవితంలో ఏదైతే ఆయన అమితంగా ఇష్టపడ్డాడో, అమితంగా ప్రేమించాడో, ఇది నా సొంతము అని అనుకున్నాడో, అది దేవుడు అడిగిన వెంటనే దేవుడికి ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చేసాడు. నాకు దేవుడి కన్నా ఏది గొప్ప కాదు, నాకు దేవుడి కన్నా ఏది నా లైఫ్లో ఫస్ట్ కాదు, నాకు దేవుడే మొదటి వ్యక్తి, నా లైఫ్లో ఆయనే మొదటి వాడు అని అనుకుని దేవునికి ఆయన సబ్మిట్ అయ్యాడు. ఆయన దేవుని మాటకు ఆయన విధేయుడయ్యి ఆయన చెయ్యమన్న పని ఆయన చేసినప్పుడు దేవునికే ఆశ్చర్యం కలిగింది. నీ ఒక్కగానొక్క కుమారుని నువ్వు ఇవ్వడానికి నాకు సిద్ధపడ్డావు కాబట్టి నీ కుమారుని నువ్వే ఉంచుకో, నీ కుమారుడికి ప్రతిగా నాకు ఆ గొర్రె పిల్లని ఇచ్చే అంటాడు. హల్లెలూయా. ఇది నిజమైన ఆరాధన అంటే. దేవుడు మన నుంచి ఇది కోరుకుంటున్నాడు. మీ జీవితంలో ఉన్నటువంటి విలువైనది, ముఖ్యమైనది, మీరు అత్యంతగా ప్రేమించేది దేవుడికి కావాలి అని కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి మీ యొక్క తలాంతులో, మీ యొక్క గొప్ప గొప్ప కార్యాలు దేవుడు అడగట్లేదండి. ఆయన అడిగేది కేవలం మీ యొక్క హృదయము, మీ హృదయంలో నుండి వచ్చే ఆ మూలుగు, మీ హృదయంలో నుండి వచ్చే ఆ కేక, అదే దేవుడికి ఇష్టమైన బలి అంట. అట్లాంటి బలులను, అలాంటి ఆరాధనలను, అలాంటి అర్పణలను ప్రభు మన దగ్గర నుండి ఆశిస్తున్నారు. దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఈ వ్యక్తి ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి ఎంతగా నాకు విలువనిస్తున్నాడు, ఈ వ్యక్తి ఎంతగా నాకు ప్రయారిటీ ఇస్తున్నాడు, తన యొక్క జీవిత భాగస్వామిక, తన యొక్క ధనానిక, తన యొక్క ఉద్యోగానిక, లేకపోతే తన చుట్టూ ఉన్న మనుషులకి, బంధువులకి, లేకపోతే వారికి వీరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడా, లేదా వీళ్ళందరినీ మించి నన్ను ఎక్కువగా ఆరాధిస్తున్నాడా అనేది దేవుడు కోరుకుంటాడంట మన నుంచి. దేవుడు తొంగి చూస్తున్నాడంటండి, ఎవరు నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నన్ను ఆరాధిస్తారా అని. అలాంటి ఆరాధనలను దేవుడు స్వీకరిస్తాడండి. నేను కొంతమందితో చెప్తాను, మీ గొంతు బాగోపోయినా పర్వాలేదు మీరు పాడండి అని అంటాను. ఎందుకు నేను అట్లా ఎంకరేజ్ చేస్తానంటే, మిమ్మల్ని దేవునికి కావాల్సింది మీ తీయటి గొంతు, లేకపోతే మీకున్న తలాంతులో, మీకున్న వరాలో కాదండి. ఆయన మీలో నుండి వచ్చే ఆ సమర్పణ దేవునికి కావాలి. దేవుడు ఎలా చూస్తారంటే, నా కోసము నేను వినాలి అని పాడుతుంది ఈమె, నాకు అది చాలు అనుకుంటాడు ప్రభు. నేను చూడాలి అని అనుకుని ఈమె ఈ కార్యం చేస్తుంది, అది నాకు చాలు అనుకుంటాడు ప్రభు.
అంత మంచి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాకు ఇంత గొప్పగా చేస్తేనే నేను ఇలా చేస్తాను, లేకపోతే ఈ రకంగా నాకు ఇంత హంగామా చేసి నాకు చేస్తేనే, ఆరాధిస్తేనే నేను వింటాను అని ప్రభు అనట్లేదు. మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మీ గొంతు బాగోపోయినా, మీకు సంగీతం రాకపోయినా, మీకు ఆరాధించడం తెలియకపోయినా, మీరు పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, దేవునికి ఆ బలి అంట ఎంతో సువాసన భరితంగా ఉంటుందంట. ఇంపైన సువాసన వలె ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుందంటండి. ఎన్ని దురాత్మ శక్తులు, ఎన్ని కలవరపరిచే ఆత్మలు, ఏ విధమైనటువంటి చీకటి శక్తులు అవి అడ్డగించాలి అని ప్రయత్నించినా సరే, ఒక పరిశుద్ధ హృదయంలో నుండి వచ్చే పరిశుద్ధమైన బలి ఏది కూడా ఆపలేదు దేవుని వద్దకు చేరకుండా. అంత శక్తి ఉంది మన యొక్క ఆరాధనలో, అంత గొప్ప ఆధిక్యత ఉంది మనము చేసే పరిశుద్ధ హృదయం ద్వారా మనం చేసేటువంటి ఆరాధనలో. కనుక మనము దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నాం, మనము దేవుణ్ణి ఎలాగ మొక్కుతున్నాం, ఆయనకి మనము ఎలాగ పూజిస్తున్నాము, భయభక్తులు కలిగి పూజిస్తున్నామా, లేకపోతే నామకార్థకంగా పూజిస్తున్నామా, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని అనుకుంటున్నామా, లేకపోతే ఇది ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయము, గొప్ప జీవితము, దీనిని నేను ప్రభువుకి ఇవ్వాలి అనే ఒక డెడికేషన్తో చేస్తున్నామా, అది ప్రభు చూస్తున్నారు. అలాంటి డెడికేటెడ్ పీపుల్ నుండి వచ్చే ఒక మంచి ఆరాధన నిజమైన బలి అండి. అలాంటి బలిని దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు. అలాంటి బలిని, అలాంటి ఆరాధనని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపట్టడు, దానికి సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి అదేవిధంగా హన్నా అనే ఒక స్త్రీ కూడా ఉన్నారండి బైబిల్లో. ఆ హన్నా అనే స్త్రీ, తనకి కూడా పిల్లలు లేరు, తను కూడా చాలా బాధతో, వేదంతో ఉంది. అయితే ఒకరోజు ఆ హన్నా మందిరంలోనికి వచ్చి ప్రభు దగ్గర ఏడుస్తుంది, విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తుంది. ఇక ఆమె వల్ల కావట్ల. తన సవతి వచ్చి ఆమెను సూటిపోటి మాటలని ఆమెను ఎంతో బాధపడుతుంది. అయితే ఇంకా ఆమె తట్టుకోలేకపోయింది. నేను ఎలాగైనా కుమారుణ్ణి పొందుకోవాలి, దేవుడి దగ్గర నా ఒక విన్నపాన్ని నేను విన్నవించుకోవాలి అని అనుకుని ఒకరోజు వచ్చి నీళ్లు కొమ్మరించినట్లుగా దేవుని సన్నిధానంలో ఆమె హృదయాన్ని కొమ్మరించిందంటండి. దేవుడు అది చూశాడు, ఆమె హృదయాన్ని చూశాడు, ఆమె డెడికేషన్ చూశాడు. దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆమెలో ఉన్నటువంటి ఆ తపన ప్రభువుకి నచ్చింది. వెంటనే ప్రభు ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చిన వెంటనే హన్నా ఏం చేసింది తెలుసా అండి? ఆ బిడ్డకు పాలు మాన్పించేంత వరకు తన దగ్గర పెట్టుకొని, పాలు మాన్పించిన తర్వాత యాజకుడి దగ్గరికి తీసుకొచ్చి ఆ కుమారుణ్ణి యాజకుడి చేతుల్లో పెట్టేసిందండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 25 నుండి చదువుతున్నాను, వినండి. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను అనే మాటను మీరు ఇట్లా సర్కిల్ చేసుకోండి. అక్కడే మ్రొక్కెను. ఇది నిజమైన ఆరాధన అంటే. ఆమెకు లేక ఆ బిడ్డ పుట్టాడండి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఒక సమర్పణ చేసుకుంది. నాకు కనుక కుమారుడు పుడితే అది దేవునికే చెందాలి, దేవునికే అతను యాజకత్వం చెయ్యాలి, దేవుడు మందిరంలో ఆ బిడ్డ పెరగాలి అని అనుకుని, నాకు కుమారుడిని ఇస్తే నేను నీకు ఈ బిడ్డని ఇస్తాను, నీకు తిరిగి మరలా ఆ బిడ్డను నేను సమర్పించుకుంటాను అని ఒక నిబంధన చేసుకుని వెళ్ళింది ఆమె. అన్నట్లుగానే కుమారుడు ప్రభు ఆమెకు అనుగ్రహించారు. ఆ పాలు మాన్పించి వెంటనే తీసుకొచ్చి మందిరానికి తీసుకొచ్చి ఆ బిడ్డని యాజకుడి చేతులకు అప్పగించేసి, ఆ కుమారుడు అలాగే హన్నా ఇద్దరూ కలిసి ప్రభువు అయిన యెహోవాకు అక్కడే మ్రొక్కారంట. అంటే ఆరాధించారంట, ప్రభువుని స్తుతించారంట. దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభువుని స్తుతించారంట ఆ దినమున వాళ్ళు. హల్లెలూయా. అయితే మీరు అనుకోవచ్చు, సిస్టర్ ఇలా మనకున్న పిల్లల్ని, మనకున్న వాటన్నింటినీ ప్రభువుకి ఇచ్చేయాలా అండి? ప్రభువుకి ఇచ్చేస్తే మరి మా పరిస్థితి ఏంటండి అని మీరు అనుకోవచ్చు. దేవుడు
అన్యాయస్తుడు కాదండి. దేవుడు స్వార్థపరుడు కాదు. మనకున్నవన్నీ మనల్ని దేవుడికి ఇచ్చేయమని దేవుడు చెప్పడు. అది ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి ఉంటుంది, ఒక్కొక్కరిని దేవుడు పరిశోధించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ హన్నా ఆమె సమర్పించుకుంది. దేవుడు అడగల నీ కుమారుని నాకు ఇచ్చేయి అని. అబ్రహాముని అడిగాడు పరిశోధిద్దామని, కానీ హన్నాని అడగలేదు. హన్నానే ఇచ్చింది కృతజ్ఞతతో. అయితే ఇక్కడ అబ్రహాము విషయంలో కానీ హన్నా విషయంలో కానీ వారు తీసుకున్నటువంటి డెసిషన్స్ని బట్టి, దేవునికి వారు ఇచ్చినటువంటి ఆ మొదటి స్థానాన్ని బట్టి ప్రభు వాళ్ళకి తిరిగి ప్రతిగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశారు. ఇక్కడ హన్నా జీవితంలో కనుక మనం చూస్తే ఆమె ఒక కుమారుణ్ణి ప్రభువుకి ప్రతిష్ఠించినందుకు ప్రతిగా ఆమెకు 5 సంతానాన్ని ఇచ్చాడు. ఒక్క కుమారుణ్ణి అడిగింది అంతే ఆమె. ఆ ఒక్క కుమారుణ్ణి దేవుని సన్నిధానంలో ఆమె ప్రతిష్ఠించి దేవునికి అప్పగించినప్పుడు ఆమెకు 3 కుమారులు 2 కుమార్తెలు తిరిగి మరలా కలిగారు. గర్భధారణ జరగని ఆమెకు 5 బిడ్డలు పుట్టేలాగా దేవుడు సహాయం చేశాడు. దేవుడు గొప్పతనం అది. దేవుడికి మనం ఏదన్నా ఇస్తే అది అచ్చుంచుకునే దేవుడు కాదండి, అది ఆయనే పెట్టుకునే దేవుడు కాదు. మీరు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు. మీరు 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, దేవుడు 10,000 ఇస్తాడు. అంత గొప్ప దేవుడు. ఆయన ఎవ్వరికి అచ్చుండడు, ఇది నాది అని ఆయన ఎప్పుడు పెట్టుకోడు. మీరు చేసే ప్రతి కార్యము వెనక దేవుడు ప్రతిదీ లిఖించుకుంటాడు. మీరు ఏ హృదయంతో చేస్తున్నారో, ఏ మనస్సుతో ఆయన వద్దకు వచ్చి మీరు మొక్కుతున్నారో అదే దేవుడు చూస్తాడు. మీరు 100 రూపాయలే ఇస్తున్నారా, 1000 రూపాయలే ఇస్తున్నారా, లేకపోతే మీకున్న వాటిల్లో మీరు అత్యంత అల్పమైనది మీరు ఇస్తున్నారా, అది దేవుడు చూడ్డు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేసిందంట కానుక పెట్టెలో. ఆమె కన్నా ముందు అనేక మంది గొప్ప గొప్ప వారు వచ్చి వాళ్ళకున్న ధనంలో గొప్ప గొప్ప అర్పణలు అర్పించి వెళ్ళారంట. కానీ ఆ బీద విధవరాలు మాత్రం 2 కాసులు వేస్తే ప్రభు యొక్క దృష్టి ఆ 2 కాసులు వేసిన బీద విధవరాల మీద పడింది. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నవి 2 రూపాయలంట, ఆ 2 కాసులంట. ఆ 2 కాసులు ప్రభుకి ఇచ్చేసింది ఆమె. నాకు అక్కర్లేదు, నాకన్నా దేవుడికి కావాలి ఇవి అని అనుకుని ఆమె ఇచ్చేసింది. దేవుడు అది చూశాడు. నీకున్న కలిమిలో దేవుడికి ఇవ్వడం కాదు, నీకున్న లేమిలో కూడా ప్రభుకి ఇవ్వాలనే మనస్సు నీకు వచ్చింది కదా, అది గొప్ప విషయం. అన్నీ ఉన్నవాళ్ళు ఇవ్వడము ఒక విషయము, ఏమీ లేనప్పుడు కూడా దేవుడికి ఇవ్వడం అనేది అది నిజమైన ఆరాధన. నిజంగా ప్రభువుని పూజించడము, నిజంగా ప్రభువుకి మొక్కుకోవడం అంటే అది రియల్ వర్షిప్ అండి, నిజమైన ఆరాధన. నీకు లేకపోయినా సరే దేవుడి కోసం తీస్తున్నావు చూడు, ఆహారానికి కూడా నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, రేపేం జరుగుతుందో కూడా నీకు తెలియకపోయినా సరే, నువ్వు ఈరోజు నీ జేబులో నుండి ఒక 2 రూపాయలు తీసేస్తున్నావు చూడు, అది నిజమైన ఆరాధన. రేపేమవుతుందో కూడా నీకు తెలియదు, రేపు నీ జీవితం ఏంటో కూడా నీకు తెలియదు, నీ సంపాదన అంతంత మాత్రం అయినా సరే ప్రభు కోసం దశంభాగం తీస్తారు కొంతమంది. ప్రభు కోసం కొన్ని మంచి మంచి అర్పణలు తీసి పడతారు, ఇది దేవుడిది అని పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎంతో గొప్పగా ఇష్టపడతాడండి. అలాంటి వాళ్ళు చేసే ఆరాధన ఎంతో ఘనమైనది, ఎంతో ఆశీర్వదించబడింది, ఎంతో మంచి విషయం అండి. అది ఎంతో మంచి కార్యము దేవుని దృష్టిలో. కనుక ఇటువంటి ఆరాధనను ప్రభు కోరుకుంటున్నారు.